హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వామ్మో, ఇలా చెప్పి చాలా రోజులు అయిందండి. అంటే లాంగ్ వీడియో అప్లోడ్ చేసి చాలా రోజులు అయింది. ఇంకా మీదట అయినా పెట్టడానికి ట్రై చేస్తానండి. ఓకే అండి, నా సంగతి పక్కన పెట్టేసి వీడియో విషయానికి వచ్చేస్తే, ఏంటి సౌమ్య ఇవాళ శారీ కట్టుకొని రెడీ అయిందని చూస్తున్నారా? ఎందుకో చెప్పేస్తానండి. అంతకంటే ముందు నాకు శారీ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. నాకు సూట్ అయిందా? ఇంకా నేను శారీ అయితే నేనే కట్టుకున్నానండి. ఎలా కట్టుకున్నానో కూడా కామెంట్ చేసేయండి. ఇంకా వీడియో విషయానికి వస్తే మేమైతే పెళ్లికి రెడీ అవుతున్నామండి. ఇంకా మా అమ్మ అయితే ఈవినింగ్ వచ్చింది. ఇంకా మా అత్తమ్మ అయితే కలిసిమెత్తిందండి. ఇంకా కలిసిమెత్తిన వాళ్ళు అయితే పెళ్లి కొడుకు పక్కనే ఉండాలన్నమాట. ఇంకా మా అత్తమ్మ అయితే ముందుగానే వెళ్ళిపోయింది. ఇంకా మా అమ్మ వచ్చినందుకు నాకు కొంచెం అయితే హెల్ప్ అయింది. పిల్లలు చూసుకొని నేను రెడీ అయ్యి వెళ్ళడానికి. ఇంకా మేము రెడీ అయ్యేసరికి నైట్ అయితే అయిపోయిందండి. 7 మధ్య అయిపోయింది. ఇంకా స్వామి కూడా రెడీ అయిపోయారు. ఇంకా పిల్లల్ని పెట్టుకొని నేను రెడీ అవ్వడం అంటే పెద్ద టాస్క్ పని అండి నాకైతే. బిట్టు చింటూ అయితే అస్సలు వదలలేదనమాట. ఇంకా నా చెల్లి పెళ్ళిలో ఎలా చేశారో అలానే చేశారనమాట. నా చెల్లి పెళ్ళిలోనే బెటర్ అనమాట. ఎందుకంటే రిసెప్షన్కి వెళ్ళిన తర్వాత టార్చర్ చూపించారు, కానీ ఇక్కడ పెళ్ళకి వెళ్ళక ముందునే టార్చర్ చూపించేశారు. నేను అసలు వెళ్ళనేమో అనుకున్నానండి, అంత టార్చర్ ఇచ్చేసారనమాట. అస్సలు పడుకోలేదు. నా చెల్లి పెళ్ళిలో ఏంటంటే చింటూ టార్చర్ చేశారు, ఇక్కడ ఏంటంటే బిట్టు అనమాట. అస్సలు పడుకోడు, అసలు అట్లా అని సైలెంట్గాను ఉండడు అనమాట. నేను రెడీ అయ్యేదానికైతే కొంచెం కూడా టైం ఇవ్వలేదు. ఇంకా లాస్ట్కి ఫైనల్ మా అమ్మ ఎలాగోలా నిద్ర పెట్టేసింది. ఇంకెలాగోలా నిద్ర పెట్టేసి మేము రెడీ అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా వెళ్ళిన దారిలో టేస్ట్ చూడాలంటే డే టైమ్ లో వెళ్ళాలి. అదే హోటల్ ఎలా ఉందో చూడాలంటే నైట్ టైమ్ లో వెళ్ళాలండి. ఈ విషయం నాకు కూడా నైటే తెలిసిందనమాట. బాగా డెకరేట్ చేశారండి. ఇంకా మేము వెళ్తున్న దారిలో అయితే చూస్తున్నాను, చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేశారు హోటల్స్ ని. ఇంక మేమైతే రీచ్ అయిపోయాము రిసెప్షన్ హాల్ కి. ఇంకా హితి అయితే మాతో రాలేదండి. ఇంకా మీకు తెలిసిందే కదా, హితి ఎక్కడన్నా రెడీ అవ్వాలంటే అస్సలు రెడీ అవ్వదు. అరిచి గోల్ చేసేస్తుంది. ఇంకా అలా అరుస్తున్న టైంలో మా అయితే తీసుకెళ్ళిపోయిందండి. అంటే మేము కార్లో వచ్చాము, ఇంకా వాళ్ళైతే బస్సులో వెళ్ళారనమాట. ఇంకా ఫైనల్లీ రిసెప్షన్ హాల్ అయితే ఇలా ఉంది. బాగానే డెకరేట్ చేశారండి. ఇంకా మేము వెళ్ళేసి ఫోటోలు దిగేసి భోజనాలు చేసేసి రిటర్న్ అయిపోయామండి. ఇంకా మేము వెళ్ళేసరికి మా సహనావులు కూడా వచ్చేసారు. సేమ్ మేము రెడీ అయ్యి వెళ్ళినప్పుడే మా సహనావులు కూడా వచ్చారనమాట. మాతో పాటే కొంచెం ముందుగా వచ్చారు. ఇంకా వాళ్ళైతే ఫోటోలు దిగుతున్నారండి. ఇక్కడైతే ఫైనలీ మా మరిది కూడా ఒక ఇంటి అబ్బాయి అయితే అయిపోయారండి. వీళ్ళ జంట అయితే చాలా బాగుంది, చూడ ముచ్చటగా ఉంది. మీరు కూడా చూసి ఆశీర్వదించేసేయండి. ఇంకా చింటూ బిట్టు అయితే ఎక్కువ సతాయించలేదు, కానీ ఇంకా ఫీడింగ్ ఇవ్వాల్సిందే కదా నార్మల్ గా అయితే. ఇంకా ఇచ్చుకొని అయితే కాసేపు ఉండేసి అయితే మేము రిటర్న్ అయిపోయామండి. ఇంకా వీళ్ళు దిగేసిన తర్వాత ఎందుకు రిటర్న్ అయిపోయామంటే, ఇంకా పూజ పెళ్లిలో అయితే తొట్లయితే తీసుకెళ్ళిపోయామండి. ఇంకా అక్కడే ఉండాల్సింది అనేసట్టే. ఇంకా ఇక్కడికైతే కొంచెం దగ్గరే అనమాట మా ఊరికి. ఇంకా అక్కడికైతే ఇంకా తొట్లు కూడా తీసుకెళ్ళలేదు కాబట్టి రిటర్న్ అయితే అయిపోయాము. ఇంకా భోజనాలు చేసేసి ఇంకా మేము రిసెప్షన్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడైతే వచ్చి భోజనాలు చేస్తున్నామండి. ఇంకా నాతో పాటు చింటూ ఉన్నాడు, బిట్టునైతే వేరే ఎత్తుకున్నారండి. ఇంకా మా అత్తమ్మ అయితే ఇప్పుడు కూడా మాతో రాదండి, ఎందుకంటే ఆమె కదా కలిసిమెత్తుతుంది. ఇంకా ఆమె రాదనమాట. ఇంకా నైట్ లో ఏదో సాంగ్యాలు ఉంటాయి కదా, ఇంకా వాటిని అయితే చూసుకోవాలన్నమాట. ఇంకా అప్పుడు మాయమైందండి ఇది, ఇక్కడ ప్రత్యక్షమైంది. ఇక్కడ అడుగుతుందనమాట, నా హెయిర్ బ్యాండ్, స్టిక్కర్స్ ఇట్లాంటివన్నీ నాకు ఇవ్వు పెట్టు అని చెప్పేసి. నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో అయితే, అమ్మాయికి ఫ్రాక్లంతా ఇష్టం ఉండదు వేసుకోవడం అని చెప్పేసి. ఇంకా ఈ ఫ్రాక్ వేసేసరికి చాలా అంటే చాలా అరిచేసింది. అస్సలు ఉండే లేదండి. ఏమి కానీ హెయిర్ బ్యాండ్ కానీ ఇవేది అంటే ఏది వేయించుకోలేదు. ఇంకా అక్కడ అడుగుతుందనమాట, నాకు స్టిక్కర్ పెట్టు, హెయిర్ బ్యాండ్ వేయి, గాజులు వేయి అనేసి. ఇంకా నేనైతే తీసుకెళ్లేదండి. ఇంకా అక్కడ కూడా వేసుకోదేమో అనేసి నేనైతే తీసుకెళ్లేదు ఏం గానీ. ఇంకా రిసెప్షన్ లో అయితే బానే ఉందండి, ఎక్కువ అయితే ఏం గోల్ చేయలేదు, కానీ బానే హ్యాపీగానే ఉంది. కానీ ఫొటోస్ దిగే టైంకి అస్సలు ఉండలేదు, అప్పుడు కూడా ఏడ్ చేసింది అనమాట. ఇంకా హితం గురించి చెప్పుకుంటూ పోతే ఈ వీడియో మొత్తం కూడా సరిపోదండి. ఇంకా హితం గురించి చెప్పాలంటే అది వేరే వీడియో అయితే చేయాలి. ఇంక ఇక్కడైతే గెస్ట్లు వచ్చినారనమాట. ఇంకా వాళ్ళకైతే సన్మానం చేస్తున్నారు ఇక్కడైతే. ఇంకా రిసెప్షన్ మొత్తం అయిపోయిందండి, మేము కూడా రిటర్న్ అయిపోయాము. ఇక్కడ ఇంకో ట్విస్ట్ అయితే ఉందనమాట. వచ్చేటప్పుడు మా నాన్న వేసుకొచ్చారండి తాళం. ఇంకా మేమైతే ముందు వెళ్ళిపోయాం, మా నాన్న అయితే వెనకొచ్చారు. ఇంకా తాళం అయితే మా నాన్న వేసుకొచ్చారండి. ఇంకా మేము రిటర్న్ వచ్చేసరికి మా నాన్న అయితే అప్పటికి రాలేదు, మమ్మల్ని పంపించేసి అక్కడే ఉన్నారనమాట. తాళం మా నాన్న దగ్గర
అయితే ఉండిపోయింది. ఇంకా కదిరం లోపల నుండి చెప్తుంది తాళం అయితే లేదు అని చెప్పేసి. ఇంకా మా నాన్నకి కాల్ చేస్తే మా నాన్న కూడా మా వెనకే వచ్చేసారనమాట. ఫాస్ట్ గా అయితే వచ్చేసారు. అదేంటోనండి నార్మల్ టైంలో అయితే హితి బాగానే ఉంటది. ఇంకేదైనా ఇలాంటి ఫంక్షన్స్ వస్తే అస్సలు ఉండదు. మీ పిల్లలు కూడా ఇలానేనా? ఇలా ఉంటే కామెంట్ చేసేయండి. మా పిల్ల మాత్రం బ్రహ్మ రాక్షసే నాకు అనిపిస్తుంది ఒక్కోసారి అయితే. ఈసారి ఎప్పుడైనా వచ్చిందంటే నేనైతే వీడియో తీసి పెడతానండి. ఆ అమ్మాయి పెద్ద అయిన తర్వాత చూసుకుంటది. ఇంకా మేమైతే ఇంటికి రీచ్ అయిపోయేసి పడుకొనేసి ఇంకా మార్నింగ్ 4 o'clock అయితే లేచి వెళ్ళామండి. అంటే ముహూర్తానికి అయితే వెళ్ళామన్నమాట. ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను. నెక్స్ట్ ఆ వీడియోనే వస్తుంది. ఇంకా అందరూ అయితే వచ్చి పడుకోవడమే. నేను మాత్రం పడుకోవడానికి లేదండి. ఇంకా చింటూ బిట్టు అయితే లేస్తూనే ఉంటాడనమాట. నాకైతే రెస్ట్ ఉండదు. ఇంకా మార్నింగే లేవాలి. ఇంతకీ శారీ ఎలా కట్టుకున్నానో కామెంట్ చేయలేదు. చేసేయండి కామెంట్ అండి. నేనైతే టైర్డ్ అయిపోయాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ, ఉంటాను.